ఇక్కడికి వచ్చినటువంటి అదృష్టవంతులకు, ఐశ్వర్యవంతులకు, ఆరోగ్యవంతులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వాన్ని ఏలుతున్నటువంటి విశ్వ విజేత అయిన విశ్వమణి బాబు గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గురువు గారి భార్య గారికి నా కృతజ్ఞతలు. వారిని కన్న తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. నేను ఫస్ట్ క్లాస్కి రాకముందుకు ఒక 4 సంవత్సరాల క్రిందట ఒక 50,000 అయితే ఒక ఫ్లాట్ వస్తుందని అన్నారు. నేను అక్కడికి వెళ్తే వాళ్ళు అన్నారు 1,00,000 అయితే ఇస్తామని అన్నారు. సరే 1,00,000 అయితే నా దగ్గర లేవు, కానీ ఇప్పుడు నేను తీసుకున్నాను. సపరేట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చిన తర్వాత అదే 50,000కు 1,00,000 రూపాయలకి ఇస్తా అన్న అతను ఇప్పుడు నాకు ఫ్రీగానే ఆ ఫ్లాట్ ఇచ్చేసిండు. నేను ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేదు వాళ్ళకి. ఫ్రీగా అంటే ఫ్రీగా నాకు విశ్వం ద్వారానే ఆ ఫ్లాట్ వచ్చేసింది. విశ్వశక్తి ద్వారానే మీ క్లాస్కి వచ్చిన తర్వాతనే జరిగింది సార్ ఇదంతా. మళ్ళీ అలాగే నా ప్రమేయం లేకుండానే నేను ఒక్క రూపాయి కూడా కట్టకుండా నేను 2,60,000 రూపాయల డబ్బులు ఇచ్చేసిన వాళ్ళకి. నా చేతి ద్వారా నేను ఇవ్వలేదు, వారికి వాళ్ళే నువ్వు ఇక సరిపోయిందిలే మాకు ఇవ్వకుంటామని అని చెప్పేసారు వాళ్ళు. అంటే నాకు విశ్వం ఎంత సహకరిస్తుందంటే అది ఇక చెప్పలేదు, అది మనం అనుభవిస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా. కానీ విశ్వం చాలా మంచిదండి. నేను రోజు అన్నం తిన్న తర్వాతనే మా దగ్గరికి గోమాతలు వస్తున్నాయి. నాకు ఒక గిల్టీ ఫీలింగ్ అనిపించింది. నా కడుపు నిండిన తర్వాత నేను గోమాతకు పెడుతున్నా కదా, అమ్మ విశ్వమ్మ నేను ఏం తినకముందుకే నేను గోమాతకు పెట్టుకోవాలి తృప్తిగా, నా కోసం పొద్దున్నే గోమాతను పంపించు అని అడుగుతా నేను రోజు అమ్మని. నేను షాపు తీయంగానే నాకు 7 గంటల వరకే 2 గోమాతలు వస్తాయి మా ఇంటి దగ్గరికి. చాలా తృప్తి, ఎంత అంటే అంత తృప్తి అనిపిస్తుంది. అమ్మ గోమాతకు పెట్టుకున్న తర్వాత నేను భోజనం చేయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ నేను మొన్న మార్చి 16కి క్లాస్కి వచ్చిన, మా బాబుకి జాబ్ రాలేదు. క్లాస్కి వచ్చి పోయిన తర్వాత విశ్వంని అడిగిన నేను రోజు జాబ్ కావాలి మా బాబుకి. అమ్మ నా బాబుకి ఎలాగైనా జాబ్ కావాలి అని అంటే 8 రోజులకి అమెజాన్లో జాబ్ వచ్చింది బాబుకి. ఇప్పుడు 1 మంత్ అవుతుంది బాబు జాబ్లో జాయిన్ అయ్యిండు. 1 మంత్ శాలరీ కూడా తీసుకున్నాడు. ఇదంతా జరగడానికి కారణం కేవలం విశ్వమణి బాబు గురువు గారి క్లాసులు వినడం వల్ల, ఆ వీడియోలు చూడడం వల్లనే జరుగుతుంది. గురువుగారు చెప్పిన విధంగా మనం ప్రతి ఒక్కటి పాటించితే అన్నీ సాధించుకోగలుగుతాము. అన్నీ మనకు విశ్వం సిద్ధం చేసి ఉంచుంది, మనం తీసుకోవడమే ఆలస్యం. కాబట్టి ప్రతి ఒక్కటి ఏది ఒక్కటి కూడా వదులుకోకుండా అన్నీ మంచిగా చేసుకోవాలి. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ గుర్తుకు రావట్లేదు. ఇంత మంచి సబ్జెక్టును ఇంత అనర్గళంగా మనకు వివరించినటువంటి విశ్వమణి బాబు గురువు గారికి మరొక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గురువు. కోటీశ్వర్లకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా గురువు గారి విశ్వమణి బాబు గారికి నా పాదాభివందనం. నేను నాది లోకల్, రెండోసారి నేను క్లాస్కు రావాలి. ఎన్నో అద్భుతమైన విషయాలు నాకు జరిగినాయి. నేను ఇంతకుముందు నేను ఈ క్లాస్ రాకముందుకు నేను పెయింటింగ్ వర్క్ చేసేటోని. ఆ పెయింటింగ్ వర్క్ చేసేటప్పుడే నేను ఎన్నో కళలు కనేవాడిని. ఈ లైఫ్ ఏంది, ఈ కూలి బతికి ఏంది, ఎప్పుడు ఇలానే తిన్నామా పండుకున్నామా తెల్లారిందా బతికి ఇదేనా అని నా ఆలోచన పడేది. మధ్యాహ్నం పూట నాకు లంచ్ టైంలో అప్పుడప్పుడు నేను వీడియో ఒక 1/2 అవర్ లంచ్ చేసి కూర్చున్న టైంలో ఈ వీడియో నా గురువుగారి విశ్వమణి బాబు గారి వీడియో నాకు కనిపించింది. అలాగే ఈ వీడియో చూస్తుంటే నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలవు, నువ్వు ఏదైనా చేయగలవు. ఎన్నో వీడియోలు బిజినెస్ గురించి అన్నిటి గురించి ఈ వీడియో నేను చూస్తున్నవాడిని. అందరూ మా ఫ్రెండ్షిప్ వారు
నువ్వు ఏదో అందరూ వీడియో పాటలు అవి పెట్టుకున్నా నేను ఏదో చూస్తుండేవాడిని. ఆ విధంగా చూస్తే నేను ఎలాగైనా ఎదగాలి నేను, ఇదేనా నా జీవితం. నాకు లగ్జరీ లైఫ్ అంటే కాళ్ళ తిరిగేది అక్కడిక్కడ పోయేది నాకు చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచే నాకు ఈ అలవాటు. ఎన్నో జీవితాలు నేను మార్చుకోవాలి, ఇది నా జీవితం కాదు. ఈ గురుగారి సోమన్ బాబు గారి వీడియో చూసిన సుంది నాకు ఎంతో ధైర్యం వచ్చింది, ఎంతో సాహసం. ఏదైనా నేను చేయగలను, ఈ వీడియో చూసిన సుంది ఎంతో చేయగలను, ఏదైనా సాధించాను నా గురుగారి. అలాగే నేను ఈ జ్ఞానంలో చేశాను. నాకు వెళ్తుంటే 786 లోటు నాకు దొరికింది. అలాగే రోజు ఏదో ఒక తాళం చేయి 999, 888, 555 తాళం కూడా నాకు దొరికేది. నేను మన గోమాతకు నేను ప్రియూటివ్ నేను పెట్టేవాడిని, రోజు పెడుతున్నాను. ఈ స్టాక్ కూడా నేను ఇంట్లో పెట్టుకుంటాను. ఏ రోజు వస్తే బయట అంబా అని అంటే నేను ఎంబడే దాన్ని కట్ చేసి నేను గోమాతకు వచ్చి బయట పెడతాను. ఎప్పటికీ స్టాక్ ఉంచుకుంటాను. నేను ఈ జ్ఞానం చేస్తున్నాను రోజు. గురువుగారి సోమన్ బాబు గారు వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చి, షిరిడి సాయిబాబా రూపంలో వచ్చి నా జ్ఞానంలో కనిపిస్తాడు. అది ఏ విధంగా అంటే ఆ జ్ఞానంలో నువ్వు ఇలా కాదు అలా చెయ్యాలి, నువ్వు ఎందుకు సాధించడానికి పుట్టావు, నువ్వు లగ్జరీ అనుభవించడానికి పుట్టావు, నువ్వు లోక కళ్యాణం విశ్వ కళ్యాణం చేయడానికి పుట్టావు, ఇది నీ గొప్ప జీవితం అని నాకు తెలిసే ప్రతిరోజు నా జ్ఞానంలో గురుగారి సోమబాబు గారు నాకు అన్నీ తెలియజేస్తుంటాడు. జ్ఞానంలో ఆ జ్ఞానంలో నువ్వు ఏదైనా సాధించగలవు, ఏదైనా ఛేదించగలవు అని గొప్ప నాకు రోజు ఏదో తెలియజేస్తుంటాడు. ఆ జ్ఞానంలో ఆవు కనిపిస్తుంది నాకు. గురువుగారి సోమన్ బాబు గారు నాకు అన్ని విధాలు తెలియజేస్తాడు. నేను ఏంటంటే జీవితంలో ఎదగాలంటే నేను ఉన్న చోటకే డబ్బులు చాలా సులభంగా వచ్చే మార్గం నేను కోరుకున్నాను జ్ఞానంలో. ఆ జ్ఞానం నేను రోజు చేస్తుంటే ఆ జ్ఞానంలో నాకు అన్ని పాజిటివ్గా జరిగినాయి. ఒకరు నేను ఇంట్లో ఎప్పటికీ నేను డబ్బు సంపద అనుకుంటుంటే నా భార్య అనేది పుట్టే రావు, కష్టపడితే వస్తాయి డబ్బు సంపద అనగానే వస్తాయా, డబ్బు సంపద అనగానే వస్తాయా, కష్టపడాలి. నువ్వు నామ కూడా మాట్లాడుకో, డబ్బు సంపద బయటకు పోయి మాట్లాడుకో, ఇట్లా కాదు, ఎలాగైనా నా భార్యను మార్చుకోవాలి అని నేను ట్రై చేశాను. ఒకసారి నేను విషయం నాకు నువ్వు ఏదైనా చేయలేవు, ఏదైనా సాధించగలని నేను అనుకున్నాను. నా మాట మంత్రంగా మారాలని నేనే తెలుసుకున్నాను. అందరూ డబ్బు గురించి ఏదో చెప్పుకుంటుంటారు. నేను ఏంటంటే ఒక కరెన్సీ లోటు 100 రూపీస్ కానీ 200 రూపీస్ 500 కానీ మీకు కొంతమందికి తెలియవచ్చు, తెలియదు. ఆ నంబర్ మీద పక్కకు స్టార్ నంబర్ ఉంటుంది, స్టార్ అని ఉంటుంది. ఆ స్టార్ నేను కొనుక్కున్నాను. నా మాట మంత్రంగా మారాలంటే ఈ వారం రోజులలో నాకు 3 లోట్లు నా దగ్గరికి రావాలి అనగా నాకు మరునాడే నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి నాకు 200 లోటు మీద అనగా నా స్టార్ లోటు నంబర్ ఉన్న పక్కగా ఉంటుంది స్టార్ అని. చాలా మందికి తెలియదు. పొద్దుగా రాత్రి అనుకున్నా పొద్దుగానే వచ్చింది. ఆ వారం తిరిగే లోపల మళ్ళీ 500 రోజు మీద మళ్ళీ స్టార్ వచ్చింది చుక్క, ఆ నంబర్ పక్కకు ఉంటుంది. 500 లోటు వచ్చింది. మళ్ళీ మరునాడు వారం తిరిగే ముందుకే ఇంకా 200 లోటు మీద మళ్ళీ వచ్చింది నాకు. మళ్ళీ వచ్చింది అంటే ఇక నేను విషయంతో కలెక్టిపోయినా. నా మాట మంత్రంగానే నా మీద నాకు నమ్మకం అయిపోయింది. కరెక్ట్గా అయిపోయినా. నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను నన్ను. అలాగే నేను కోరుకున్నాను, నేను ఏ బిజినెస్ చేసినా, ఏ పర్యం చేసినా 10 మందికి కల్పించాలి. ఇది చాలా సులభంగా నేను ఉన్న చోటకి ఎన్నో రోజులు నేను లేబర్ పని చేశాను. ఇది వద్దు, నాకు కొత్త జీవితం మనం ప్రారంభించాలి. ఏదైనా ఒకటి విశ్వం నాతో కల్పిస్తుంది, ఏదైనా బిజినెస్ దారి చూపిస్తుందంటే విశ్వం నాకు ఒక సులభమైన బిజినెస్ నాకు పరిచయం చేసింది. సులభమైన బిజినెస్, ₹1 పెట్టుబడి లేని బిజినెస్, ₹1 పెట్టుబడి బిజినెస్ నాకు. అది కూడా ఎట్లా 6 తరాలుగా ఒక్క తరం కాదు, 6 తరాలుగా ఈ బిజినెస్తో నేను జర్నీ చేస్తే 6 తరాలుగా నేను
ఉన్న చోట కూర్చున్న జలే నా వారసులకు ఎవరికైనా చాలా సులభంగా డబ్బు వస్తూనే ఉంటుంది. అది మన నెట్వర్క్ బిజినెస్ అది. ఉన్న చోట చాలా సులభంగా వస్తుంది. ఓకే అయిపోయింది, వస్తుంది, స్టార్ట్ అయింది సార్. 2 నెలలు స్టార్ట్ చేసి ఇది ఉప్పల్ రామంతపురంలో ఆఫీస్ ఉన్నది. ఎవరైనా నాలాగా ఎదిగే కోటేశ్వర్ కావాలని నేను 2020 సంవత్సరంలో ₹1 కోటి నేను సంపాదించి కార్తో ఇక్కడికి నేను వస్తాను. మళ్ళీ మీటింగ్ కార్తోనే వస్తాను నేను డిసెంబర్ లోపు. క్లాసు గురుగారు ఇసమ్మన్ బాబు గారు నేను వీడియో చూసినప్పటి ఆ పచ్చుసారి క్లాసుకి వచ్చినప్పుడు రావాలనుకున్నప్పుడు ఎప్పుడు పోవాలి వీడియోలో నేను చూస్తుంటాను. ఈ నెంబరు ఏ డేట్లో ఫిక్స్ అవుతుందని నేను తెల్లారంగానే లేవంగానే నేను క్లాసు చాలా అద్భుతమైన ఉంది. ఎలాగంటే చెప్తే నేను చెప్పలేనంత, ఎంతోమంది స్వీటు అరటిపండు ఒలిసిపెట్టిన ఉంటారు అన్నట్టు ఉంటుంది అని చెప్తుంటారు వాళ్ళు. ఎంతోమంది ఏది విధంగా చెప్తుంటారు. నాకైతే ఐస్ క్రీమ్ లాగా ఎట్లా ఉంటుందో ఐస్ క్రీమ్ లాగా తింటూ ఉంటే కరిగిపోయేటట్టు ఉంటుంది. ఆ మాట చెప్పాలన్నా ఏది చేయాలంటే అంత ఇంటుంటే నేను ఈ మీటింగ్లో ఉంటుంటే క్లాసులు ఉంటుంటే నేను బయట ప్రపంచం మర్చిపోతాను. అంత అద్భుతమైన ఉంటుంది. 2 lakh 3 lakh వేదికను అలంకరించినటువంటి గురువు గారికి నా పాదాభివందనాలు. ఇక్కడికి చేసినటువంటి అదృష్టవంతులకి ధనవంతులకి నా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడికి ఎవరైతే ఈరోజు కొత్తగా వచ్చేసారో సో వాళ్ళందరికీ దేని గురించి అయితే మీరు వచ్చారో సగం పని మీకు అయిపోయినట్టే. ఎందుకంటే నేను కూడా ఇది 3వ క్లాస్ నాకు. నేను అక్టోబర్ 20వ తారీఖు వచ్చాను. ఫస్ట్ కర్నూలుకి వచ్చాను. నేను ఉండేది హైదరాబాద్. కాకపోతే నా యొక్క ఏవైతే జరగాలో అవి త్వరగా రావాలని చెప్పేసి నేను కర్నూలుకి వచ్చి మరి నేను ఫస్ట్ క్లాస్ అటెండ్ చేశాను. సో అటెండ్ చేసిన ఫస్ట్ రోజు నుంచి నాకు అన్నీ పాజిటివ్గా జరుగుతున్నాయి. సో సార్ చెప్పినటువంటి గమనికలో ఉన్నటువంటి 21 పాయింట్స్లో 20 పాయింట్స్ నేను అంటే నిత్యం ఆ పాయింట్స్ గురించి ఆలోచిస్తూ వాటిని అంటే అలవాటు చేసుకుంటూ ఉంటున్నాను. ఒక పాయింట్ ఏంటంటే ఉదయాన్నే 4 గంటలకు లేయడం. అదొకటి కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నాది 12:30 అవుతుంది. సో మార్నింగ్ లేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ అయినప్పటికీ నేను ఒక 60 రోజులు కంటిన్యూగా చేశాను. 60 రోజులు మార్నింగే లేచి సార్ చెప్పినట్టుగా చేశాను. నాకు చాలా మిరాకిల్ జరిగాయి. కానీ నాకు జరిగిన మ్యాజిక్లన్నిటికీ లాజిక్ లేదండి. మన లాజిక్ గురించి అడిగితే మ్యాజిక్ జరగదు. సో లాజిక్ లేకుండా మనం సార్ చెప్పినట్టుగా మనం పాటించాలి. నాకు ఫస్ట్ జరిగిన మిరాకిల్ ఏంటంటే సో ఫస్ట్ 1 వీక్లోనే సార్ క్లాస్ అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆఫీస్ నుంచే నాకు ఒక 30,000 బోనస్ లాగా వచ్చాయన్నమాట. అంటే జస్ట్ మన జాబ్ మనం కంటిన్యూ చేస్తే ఒక 30,000 రూపీస్ నాకు వచ్చాయి. అంటే నేను ఎటువంటి బిజినెస్ చేయట్లేదు. బిజినెస్ చేస్తేనే కదా మనకు ఏదన్నా సరే అకస్మాత్తుగా మనీ అంటే ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించిన మరియు ఊహించని మార్గాల్లో మనకు డబ్బు రావాలి. అంటే జాబ్ చేస్తే మనకు ఎవ్రీ మంత్ ఎండింగ్ కల్లా శాలరీ వస్తుంది, అంతే కదా. అదే బిజినెస్ చేస్తే ఎట్లయినా రావచ్చు, మీకు సడన్గా ఆర్డర్స్ పెరగచ్చు, ఎట్లయినా రావచ్చు. కానీ జాబ్ చేస్తే మాత్రం శాలరీ ఒకటే వస్తుంది. కానీ నేను అనుకున్నాను నేను చేసే జాబ్ ఒకటే కదా, నాకు డబ్బు ఎలా వస్తుంది అని అనుకునేవాడిని. కానీ అలా ఆలోచించకూడదు. లాజిక్ అనేది ఆలోచించకూడదు. మనం సార్ చెప్పినవి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తే చాలండి. ఎందుకంటే నాకు రీసెంట్గా మార్చి 16 నేను 2nd క్లాస్కి ఇక్కడ అటెండ్ అయ్యి వెళ్ళిన 3వ రోజే నాకు మా మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. మీకు ఈ సంవత్సరంకి 2,50,000 బోనస్గా ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారండి. ఇంకా నాకు లాస్ట్ ఇయర్ నాకు 80,000 బోనస్ వచ్చింది. ఈ సంవత్సరం అసలు బోనస్ లేదనుకున్నాను. కానీ సార్ని టచ్ చేసి సార్ యొక్క వైబ్రేషన్స్, పాజిటివ్నెస్ అంటే ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను తీసుకొని వెళ్ళాను. సార్ చెప్పినట్టుగా పాటించాను. సో నేను అసలు ఊహించలేదు. సో యాక్చువల్గా సంవత్సరానికి మాకు ఉండేది 7-8 నెలలే వర్క్ ఉండేది. సో 7-8 నెలలే కదా, మాకు బోనస్ కూడా రాదనుకున్నాను. కానీ 2,50,000 రూపాయలు బోనస్ ఇచ్చారండి. అది పెద్ద మిరాకిల్ అది.
సో అలాగే నాకు 1,50,000 రూపాయలు ఒక అతను నాకు ఇవ్వాలి, అంటే నా దగ్గర అప్పుగా తీసుకున్నాడు, నాకు ఇవ్వాలి. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడు. ఉండేది అమెరికాలో అతన్ని పట్టుకోవాలన్నా ఇబ్బంది. ఓకే, ఇటువంటి సున్నితమైన విషయాన్ని కూడా సార్ చెప్పాడు. ఎవరైతే మీకు ఇవ్వరో వాళ్ళ గురించి మీరు నెగిటివ్గా థింక్ చేయడం ఆపేయండి, వాళ్ళని పొగడండి. సో ఇవే నేను పాటించానండి. సో అతను గొప్పవాడు, అతను మంచివాడు, అతను చాలా ధనవంతుడు. సో ఇవే నేను రిపీట్ చేస్తూ ఉన్నాను. 1,20,000 ఇవ్వు అని చెప్పి అడిగాను, రిక్వెస్ట్ చేశాను. కానీ 1,50,000 మొత్తం ఇచ్చేశాడండి. 1,50,000 మొత్తం ఇచ్చేశాడు. సో ఇది చాలా పెద్ద మిరాకిల్ అండి నాకు. సో తర్వాత దాన ధర్మాలు సార్ చెప్తుంటారు కదా, అసలు దాన ధర్మాలు ఎందుకు చేయాలంటే మనం సార్ చెప్పిన మాటల్లోనే 70 నా శ్వాస 70 నా ఊపిరి అంటున్నాం. సో 70 నా శ్వాస అంటే శ్వాస తీసుకున్న తర్వాత మళ్ళీ వదలాలి కదండి. సో అలాగే డబ్బు కూడా మనం తీసుకున్న తర్వాత కొంచెమైనా సరే దాన ధర్మాలు చేయాలి. సో అలా చేస్తేనే మనకు డబ్బు అనేది కంటిన్యూ ఫ్లో అనేది ఉంటుంది. సో అలాగే డబ్బు గురించి కూడా మనం కొన్ని అంటే నెగిటివ్గా మాట్లాడకూడదు. అంటే డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందా అంటారు కదా, సో అలా నెగిటివ్ కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే డబ్బు దేంతో తయారు చేశారండి? పేపర్ కదా, పేపర్ చెట్టు నుంచే కదా వచ్చేది. సో డబ్బు అనేది ఎలా వస్తుందండి? చెట్లకు కాస్తుంది. నిజమే, డబ్బు అనేది చెట్లకు కాస్తుందా అని చెప్పేసి క్రాస్ క్వశ్చన్ అనేది వేయకూడదు. ఓకే, సో ఇలాగా డబ్బు గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయకూడదండి. ఎందుకంటే డబ్బు అనేది మన జీవితంలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది కాబట్టి. సో ఇటువంటి అవకాశం నాకు కల్పించినందుకు నాకు ఇంకా నేను ఒక డ్రీమ్ హౌస్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ ఇయర్లోనే. సో దానికి కూడా మా సార్ గురుగారి యొక్క ఆశీర్వాదం ప్లస్ మీ యొక్క అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. చాలా కృతజ్ఞతలు. ఇక్కడ మన అందరికీ ఇంత మంచి బోధన చూపిస్తున్న మన విశ్వమణి బాబు గారి కృతజ్ఞతలు. సహకరిస్తున్న ఇంత మంచి ఆల్ కృతజ్ఞతలు, ఇంత మంచి సహకరిస్తున్న లైట్ కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు మనం ధనవంతులం కావాలనే దృష్టితోనే మనం ఈరోజు ఇక్కడికి వచ్చినాము. ప్రతి ఒక్కరం కూడా మనం పట్టుదల అనేది మన దగ్గర పట్టుదల ఉదరపుతో ఉంటే ప్రతి ఒక్కరము ఒక 1 ఇయర్లో మనం ఎంత డెవలప్ అవుతామో, మన ఫ్యామిలీ ఏ రకంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాలి. పని ఇది చేసిన ఏడలో ప్రతి ఒక్కళ్ళు మనకే అనిపిస్తుంది, మన భార్య ఏంది, మా పిల్లలు ఏంది, ఇంత మంచి జీవితం మనము ఒక 40 సంవత్సరాల వయసులో కూడా మనము కోల్పోయిన జీవితాన్ని ఇంత మంచి జీవితం మనకు ఇచ్చినటువంటి మన గురువు గారిని మనము నిధులలో కోరుకున్నప్పుడు కూడా గురువు గారు మనకు అంటాడు, బాబు అది కాదురా మీరు బతికేది ఈ జీవితం అని చెప్పి మనకు బాబు గారు తీసుకొచ్చి మనకు ఇంత మంచి దృష్టి ఇప్పించి మనకు ఇంత ధైర్యంతో ఇచ్చిందంటే చాలా కృతజ్ఞతలు. నేను కూడా ఇక్కడికి రాకముందు ఒకరోజు ఏదో ఒక మూలాంతలో ఉండేటోడిని. నేను కూడా ఒకరోజు చేసిన ఇది 3వ క్లాస్ని ఇక్కడికి వెళ్ళి మన క్లాస్ గారికి వచ్చుడు. మా పిల్లలు నేను చెప్పిన దానికంటే కొంచెం మామూలుగా ఉండేది. మా పిల్లల గురించి అబ్జర్వేషన్ చేస్తే మా పిల్లలు స్కూల్లో మంచి ర్యాంకులతో సాధించారు చదువులో. మా రెండో కూతురు గురించి నేను మంచి అబ్జర్వేషన్ చేసిన. మా కూతురు కొంచెం వెనకబడి ఉందని ఆలోచన ఉంటే కొంచెం మంచి అబ్జర్వేషన్ చేస్తే నన్ను మా బిడ్డను తీసుకుపోయి మంచి హై స్కూల్లో తీసుకుపోయి మాకు సన్మానం చేసారు. మీ కూతురు ఇంత మంచి స్కూల్లో ఇంత మంచి మేధావి అని చెప్పి. మా పెద్ద పాప కూడా ఈరోజు నేను మంచి ధ్యానంతో ఆమెకు సహకరిస్తే ఆమెకి 930 మార్కులతో స్కూల్లో 2nd ర్యాంకులో వచ్చింది మా బిడ్డ. మాకు అనిపిస్తుంది గురువుగారు మనకు ఇంత మంచి గురువుగారు దొరికినందుకు గురువుగారికి మనము 24 hours కూడా ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువనే. ఎందుకంటే సార్ మనకు ఇంత మంచి జీవితం ఇచ్చినందుకు సారు మేము ఎంత కష్టపడి సంపాదించామని కాదు, మన ఫ్యామిలీ ఎంత బాగున్నది అన్నప్పుడే మనకు కోట్ల పైసా. మనం ఎంత ఆరోగ్యం ఉండాలనుకున్నప్పుడు అంత ఆరోగ్యం మనం ఉంటున్నాం. ఇవాళ మనకు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు కాదు, ఆరోగ్యం ముఖ్యం అనుకున్నప్పుడు నా పిల్లలకు ఆరోగ్యం జ్వరం అసలు లేదు అని చెప్పండి, మీరు స్పష్టంగా లేదని చెప్పండి. ఏ హాస్పిటల్కి పోయే అవసరం లేదు. మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మాకు లేదు, మేము ఆరోగ్యంగా ఉన్నామని చెప్పి విశ్వాన్ని కోరుకొని మార్నింగ్ లేచి ఎంత మంచి జీవితం ఇది. ఇంత మంచి జీవితాన్ని ప్రతి ఒక్కరు ఇంతమంది లక్షల అభిమానులు ఉన్నారు మన తెలంగాణ ఆంధ్రలో. ఎవ్వరు కూడా మీరు ఒక్కరోజు కూడా డిస్టర్బెంట్ కాకండి. మన చుట్టుపక్కల చాలామంది వాళ్ళు ఉంటారు, అరే బాబు గట్ల నువ్వేం చేస్తున్నావురా,
గిదేంద్ర బాబు అని చెప్పి చాలామంది డిస్టర్మెంట్ చేస్తారు. ఏ ఒక్కరు కూడా ఎవ్వరు కానీ ఎప్పుడైనా డిస్టర్మెంట్ కాకండి. ఇంత మంచి గురువు కానీ మనకు దొరికినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఇంత మంచిగా నాకు ఇంత మంచి జీవితం సార్ నాకు మంచి జీవితం ఇచ్చింది సార్ వల్ల నాకు ఇంతమంది నాకు సహకరించి ఈ 4 ముచ్చట్లు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. సారు గురువుగారు మనకు మంచి క్లాస్ని ఇస్తుండు. మనం ప్రతి ఒక్కరము సహకరించి ప్రతి క్లాస్కి వచ్చి చేసుకుందాము, ఆరోగ్యంగా ఉందాము. సార్ క్లాస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మనము ప్రతి సార్ చెప్పినది ప్రతి ఒక్క మాటను మనము ఫాలో అయ్యి నేర్చుకున్నాము. క్లాస్ మాత్రం చాలా మంచిగా ఉన్నది. ఈ క్లాస్ మనం విడిచిపెట్టద్దు. 3 నెలలకు 4 నెలలకు రావాలి ఖచ్చితంగా. మీరు క్లాస్ ఖచ్చితంగా ఫాలో కాదు. ప్రతి ఒక్కళ్ళు బాగుపడతాం మనము. థ్యాంక్ యూ సార్ ఇంతమంది అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. కృతజ్ఞతలు. వీటికి వచ్చిన ధనవంతులకి, ధైర్యవంతులకి, కోటేశ్వర్లకి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఫస్ట్ 8వ నెల 4వ తారీఖు క్లాస్కి వచ్చాను ఇక్కడికి. మళ్ళా 12వ నెల 1వ తారీఖు వచ్చిన. 12వ నెల 1వ తారీఖు బండి కొన్నా. ఎక్సెల్ సార్, ఎక్సెల్ కొన్నా. కొనాలనుకుని కొన్నా. మళ్ళీ 12వ నెల నుంచి ఇక్కడికి రాబోయే 3 లక్షలు అప్పు తీర్చిన. 3 లక్షలు మొత్తం 30 లక్షలు ఉంది సార్. 3 లక్షలు తీర్చేసాను సులభంగా. నాకు అనుకూలంగా అన్ని సహకరిస్తున్నందుకు గురువు గారిని నమ్ముకున్నా బాగా. చాలా చాలా కృతజ్ఞతలు. హ్యాపీగా ఉన్నా సార్. ఊరు వదిలేసి వచ్చింది సార్. ఇక్కడికి సంగారెడ్డిలో ఉంటున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ నేను ఎలాగానే ఇల్లు చేరాలనుకుంటున్నా. మాది ఒంగోలు సార్, ప్రకాశం జిల్లా, మార్కాపురం. మళ్ళీ ఎలాగానే ఇల్లు చేరాలి. నేను అదే స్థానంలో నా ఇంటికి నేను చేరాలనుకుంటున్నా. ఇప్పుడు సులభంగా నేను ఏదైనా సాధించగలుగుతానని అనుకుంటున్నా. నేను గ్యాస్ సూపర్గా ఉంది. లైట్లకు చాలా మంచిగా ఉంది సార్. చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్. గారికి కృతజ్ఞతలు, పాదాభివందనాలు. గురువు గారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, పాదాభివందనాలు. ఇక్కడ వచ్చిన కోటీశ్వరులకు కృతజ్ఞతలు, కోటీశ్వరాలకు కృతజ్ఞతలు. నేను రావట్టి ఇప్పటికీ ఇది 6వ క్లాసు. నేను ఏ అప్రిమేషన్లు రాయను, ఏం చేయను. నాకు ఊరికే డబ్బు కావాలంటే డబ్బు వస్తుంది అంతే. ఊరికే నేను ఇంట్లో అద్దములో అప్రిమేషన్ చెప్పుకొని వెళ్తాను. 1 లక్ష కావాలా 2 లక్షలు కావాలా తీసుకొని వస్తా అంతే. నాకు ప్రతిరోజు 5,000 10,000 కంపల్సరీ వస్తాయి నా అకౌంట్లో. క్లాస్ చాలా సూపర్గా ఉంది. అందరూ మంచిగా చేసుకోండి. అది జరుగుతుంది. పాస్ అంతే. ఈ అప్రిమేషన్ జ్ఞానం ఇవన్నీ కంపల్సరీ చేస్తున్నా కాబట్టి జరుగుతాయి అంతే. ఈ వీడియోల వల్ల నీ పాజిటివ్ వచ్చి నీకు అన్ని పనులు హ్యాపీ అయిపోయినాయి అంతేనా? అంతే గురించి. నా పాదాభివందనాలు. అదేవిధంగా మన విశ్వమణి బాబు గారికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా మొదటి క్లాసు ఆగస్టులో వచ్చినాను. అప్పటి నుంచి నేను బాగా ధ్యానం చేసుకున్నాను, అబ్జర్వేషన్ చేసుకున్నాను, అన్నీ చేసుకున్నాను. మధ్యలో నాకు సార్ చెప్పే వీడియో అన్నీ చూస్తున్నా. కొన్ని నాకు నెగిటివ్స్ వచ్చాయి. మళ్ళీ సార్కి ఫోన్ చేసిన, సార్ నా పేరు వీరన్న అని చెప్పా. ఏం కావాలను? సార్ నేను కొన్ని టెస్ట్లు వస్తున్నాయి, నువ్వు మారు అన్నాడు. నేను మారుతున్నా అని అలాగే వస్తున్నాయి. మనకు అర్థం కాదు ఫస్ట్ టైంలో ఎవరికైనా. మళ్ళీ ఫోన్ చేస్తే పోయిన 16వ తారీఖు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ పోయినా మిరాకిల్ జరుగుతున్నాయి. ఇక మిరాకిల్ ఏంటంటే మా నాన్న మిర్చితో వేసిండు. నేనేమన్నా అంటే మా నాన్న నీ మిర్చి పండుగ నువ్వు పండించుకో, నేను కొంచెం అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుండే. చేసిన తర్వాత ఇంత పడాలి రేటు అంట 13,500 పడాలి. మా నాన్నకు మంచి రేట్ అన్న. అదే రేట్ పడ్డది. అదే రేట్ పడ్డది. హైలైట్ మిరాకిల్. మళ్ళీ అదేవిధంగా
కింటా సార్. అది చెప్తే కదా ఆడ. సరే సార్. ఓకే సార్. ఒక కింట 13,500 రావాలి నాకు, రేట్ అంటే 13,500 అదే వచ్చింది ఇక. కానీ మొత్తం మీద ఆదాయం ఎంత వచ్చింది? మొత్తం మీద 1,00,000 వచ్చింది సార్. అది అటు చెప్పు. మళ్ళీ అది కూడా నేనే మిర్చి తొక్కాను. మళ్ళీ నేను ఇక్కడ నుంచి హన్మకొండలో ఉంటాను, వెళ్ళాలన్నా. ఈరోజు మనం గోల్కొండకి వెళ్తున్నాము, మా భార్య చెప్పిన, పిల్లలు చెప్పిన, వెళ్తున్నాం ఖచ్చితంగా దానికే రెడీ అవ్వండి, నేను తొక్కి రెడీ ఉంటానంటే రెడీనాం. ఆటో ఎక్కినాం, ట్రైన్ ఖమ్మంలో ఉన్నది, 20 నిమిషాలు అది రావాలి. మేము 10 నిమిషాలు వెళ్ళినాం, 10 నిమిషాలు పోయి ట్రైన్ ఎక్కినాం. వితౌట్ టికెట్ లేకుండా వెళ్ళిపోయినా దిగినా వచ్చినాం. అదేవిధంగా మా మేడంకి జాబ్ చేసుకోమని చెప్పాను. నేను జాబ్ చేయను అన్నది. ఏం చేస్తామంటే మా పిల్లలు చిన్నవాళ్ళు ఇద్దరు, ఒక 3rd క్లాసు, 2nd క్లాస్, వాళ్ళకు చూసుకుంటే ఇంట్లో ఎవరు లేరు. సరే ఏం చేస్తామంటే వాళ్ళ ఆలోచన చేసుకుని బిజినెస్ పెట్టామని చెప్పారు. ఏం బిజినెస్ అంటే వెజిటేబుల్ అయినా ఏదైనా సంసం. అయితే మేము ఒక షట్టర్ చూసాం మొన్న, జస్ట్ ఒక 20 days అవుతుంది. షట్టర్ చూస్తే ఆ ఓనర్ నేను ఫోన్ చేస్తాను, సార్ షట్టర్ కావాలి అన్న. ఏం పెడతామంటే వెజిటేబుల్ పెట్టాను. ఎంత రెంట్ అంటే 8,500 అన్నాడు. సార్ మా కోసం ఏమైనా తగ్గిస్తావన్నా? బాబు తగ్గాను అన్నాడు. ఎందుకు సార్ అని చెప్పిన. పక్కన వాళ్ళు అలాగే ఇస్తున్నారు, మీరు అలాగే అన్నాడు. సరే మీ ఇష్టం సార్. పోయి చూశాను, మీకు నచ్చిందా అని చెప్పాను. నాకు నచ్చింది అన్నది. పూజ చేసుకున్నాడు, చేసుకున్నాను అంతేగా. నేను డబ్బులు ఇవ్వాలి ఆయనకి, ఫోన్ చేశాను, వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారని అడిగా. నేను డబ్బులు ఇవ్వలేదు, నేను డబ్బులు నాకు ఇచ్చారు, వేరే అడిగితే వాళ్ళు డబ్బులు ఇచ్చారు, పూజ చేసుకున్నారు అని అన్నారు. నేను ఇవ్వలేదు, ఇచ్చి అన్నారు. మరి అదేవిధంగా ఆ రోజు మీరు ఊహించిన మార్గాల్లో మీకు ఫ్రీగా వచ్చింది సార్. అది నేను డబ్బే ఇవ్వలేదు, నేను ఇచ్చాను అన్నాడు. మరి ఫ్రీగానే ఊహించిన మార్గాలు వచ్చాయి. మళ్ళీ పక్కన వాళ్ళు మాకు కావాలి ఆ షర్ట్ అన్నారు. నేను ఆల్రెడీ నాకు డబ్బులు ఇచ్చాను. తర్వాత వాళ్ళకి తీసేయాలి, వాళ్ళు ఇప్పుడు సామాన్ దింపుతున్నారు, తీసేయాలంటే నేను ఎందుకు దింపుతాను, నా ఇష్టం, నేను ఇచ్చాను. తర్వాత మేము మాట్లాడి ఎంత కావాలంటే ఇంత 7,580 ఇచ్చేయండి అన్నాడు, ఇచ్చేసినాం. ఇప్పుడు అదేంటంటే మా మేడంను ఇంకో మేడం, ఇద్దరు పుత్రులు పెట్టారు. మా మేడం కూడా చాలా పాజిటివ్ వచ్చింది. అప్పుడప్పుడు ఆమెకు కొంచెం హెడ్ఏక్ వస్తే మా సారు రోజు క్లాస్కి వెళ్తున్నాడు, అతను విశ్వానికి కనెక్ట్ అయితే నా హెడ్ఏక్ తగ్గాలన్నమాట. ఇప్పుడు హెడ్ఏక్ లేదు, అది మిరాకిల్, అద్భుతం అది. మళ్ళీ అదేవిధంగా మొన్ననే ఇప్పుడు నాకు షట్టర్ నేనే ఓనర్ అయిపోవాలన్నది. అయితే ఆమె ఇంకో ఆమె ఉన్నదిగా, శివసాయి అనే పేరు పెట్టింది. మన శివసాయి అంటే నాకు ఇష్టం లేదురా, ఏం పెట్టాలి, విశ్వమణి బాబు అని పేరు పెట్టాలి. నేనన్నా విశ్వమణి బాబు వీరని పెట్టాలి. అయితే ఇప్పుడు నేనే ఓనర్ రావాలి, నీ పేరు పెట్టుకోవాలంటుంది. సరే అది జరగాలి సార్. అదేవిధంగా నేను ఎంఏ బీఈడీ చేశాను. నేను 10 సంవత్సరాలు స్కూల్లో టీచర్ చేశాను, ప్రైవేట్ స్కూల్లో. అది నాకు నచ్చలే. నేను ఇంతకుముందు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చాను, అప్పుడు నేను మారిపోయాను. నేను క్లాస్కి వెళ్ళాలి, నేను గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలి, నాకు ఈ ప్రైవేట్ జాబ్ వద్దని అనుకున్నా. సార్ ఫోన్ చేస్తే నువ్వు మారాలన్నాడు. నేను మంచిగా పని చేస్తున్నాను, నేను మారాలి, నాలో ఒకటి డిఫరెంట్ అనిపిస్తుంది. పోయిన మంది నుంచి నేను మొత్తం మారా. అయితే నేను అప్గ్రేషన్ చేసుకుంటున్నా. ఇప్పుడు మిర్రర్లో నేను ఏమన్నా అంటే ఇది నిజం, అది మీరు నమ్ముతే నమ్మండి, నమ్ముతే నమ్మండి. ఎవరైతే నమ్ముతారో తనకి తెలుసు అనుభవం ద్వారా. ఇది 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే నేనేమన్నా సార్ దగ్గర నిజంగా డబ్బు మంత్రం అని ఆరోగ్యం ఉంటే అని చెప్పాను. విశ్వమణి బాబు గారికి నా పాదాభి ఉందా అన్నారు. నాలో ఏదో నాకు అర్థం కాలే, ఒకేసారి వైబ్రెన్స్ వచ్చి కళ్ళ నుంచి నీరు గారి ఎక్కేసి నేను అసలు ఎందుకు ఏడ్చి నాకే అర్థం కాలే. నేనేమన్నా పాదాభి వందనాలను అంతే, జస్ట్ విష్ చేసా. ప్రతి ఒక్క గురికి మనం విష్ చేయాల్సిన 100%. ఎందుకంటే మేము స్కూల్ పోయినప్పుడు టీచర్ మనకు విష్ చేస్తారు, మనం ఒక చెప్పుకుంటాం. నేను పాదాభి వందనాలు అన్నా. నా కళ్ళ నుంచి నీరు ఎలా అంటే నేను చెప్పొద్దు, అది ఎవరైతే అనిపిస్తారో వాళ్ళకి తెలుస్తుంది 100%. ఇప్పటికి చెప్తున్నాగా నేను సార్ దగ్గర మాట్లాడి వైబ్రేషన్ వస్తుంది, నాకు ఇప్పుడు వైబ్రేషన్ వస్తుంది ఇప్పుడు. అది నిజం, మీరు నమ్ముతారో నమ్మరు, మీ ఇష్టం. ఇక అది ఒకటి. మళ్ళీ ఏంటంటే నేను రోజు ఎగ్జాక్ట్లీ 4 o'clock లేస్తాను. 4 o'clock లేచిన తర్వాత మొత్తం ధ్యానం, సేమ్ మ్యాచ్ సార్ ఇక్కడ నేను చెప్తుంటే అక్కడ అన్నీ చెప్తున్నా. నేను ఏదైతే ఉందో ఆ మొత్తం నా దాంట్లో ఉండేది సబ్జెక్ట్లో. పక్కన అన్నా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను కూల్ అయిపోయా. సార్ చెప్తుంటే నేను చెప్తున్నాను అవన్నీ, నువ్వు చెప్పకన్నా అంటే సరే అని కాముకున్నా. నేను ప్రతిదీ సార్ని ఫాలో అవుతున్నా. ఎక్కడ సార్ ఏమైనా చెప్తాడా అని ఉన్నా కానీ ఎక్కడ మిస్టేక్, ఏ అచ్చు గుంజట్టు ఉంది అక్కడ అక్షరం యాస్టీస్ నేను చదివింది ఆ మైండ్లో పెట్టుకుంది దానికి సేమ్ టు సేమ్, ఎక్కడ కూడా తేడా వస్తున్నాను ఆలోచిస్తున్నాను కానీ ఎక్కడ డిఫరెన్స్ లేదు. అంటే ఎవరైతే దీన్ని నమ్ముకుంటారో, దీన్ని ఫాలో అవుతారో వాళ్ళు 100% నాకు అర్థం. మన 100% 100% ఇక తిరగలేదు. మళ్ళీ అదేవిధంగా నా దగ్గర డబ్బులు మొన్న కొంచెం ఉండే, కొంచెం ఖర్చు అని ఎలాగా క్లాస్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని అనుకుంటా.
వెళ్ళాలనే రోజే 3 days బ్యాకే నాకు వచ్చినాయి. ఆ డబ్బుతో క్లాస్ వచ్చాను. థ్యాంక్ యూ. రావాలన్నాను, వచ్చింది. అది మిరాకిల్. మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు నేను టెట్ రాస్తున్నాను సార్. టెట్లో 100% నేను పొద్దున్న ధ్యానం ఇవన్నీ సబ్జెక్ట్ పని చేస్తున్నా. 6 o'clock లేస్తాను. నేను చదువుకుంటుండే మా ఇంటి పక్కన 10 పావురాలు వస్తాయి. 10 పావురాలు ప్రతిరోజు నేను అవి ధాన్యాలు పెడుతుంటా. నాకు నచ్చే ఏదో ఉంటే అది ఇచ్చేస్తుంటా. వస్తున్నాయి, మళ్ళీ తింటున్నాయి, పోతున్నాయి, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెడతా. ప్రతిరోజు నేను ధ్యానం చేస్తున్నా. పక్కన బిల్డింగ్ వాళ్ళు ఉంటారు. మీ సార్ ఏం చేస్తారంటే ఇంట్లో ఉండి చదువుకుంటాడు. తన పాటు మళ్ళీ ఇక్కడ నేను క్లాస్ నుంచి కదా, అది మిస్టేక్ అయింది చెప్పలే. ఒక బిజినెస్ దొరికింది నాకు, ఏంటంటే ప్లాట్ రియల్ ఎస్టేట్. అది మంచి కంపెనీలో దొరికింది. నా సార్ ఫోన్ చేయ, సార్ నేను ప్లాట్ అమ్మాలి సార్. ఏం ప్లాట్ అమ్ముతాను? నువ్వు మారే వరకు ఒక ప్లాట్ కూడా అమ్మన్నాడు. వీరన్న సార్ అన్నా నేను. ఎస్ ఇప్పుడు అడిగి సార్ ఏం మరా సార్ నేను మంచి అన్నా. నేను ఆ రోజు ఇక్కడ మాట్లాడంటే నాకు భయం ఉండే. ఇప్పుడు నాకు ఏ భయం లేదు, పోయింది. ఏం భయం లేదు. 100 మంది కాదు, 200 మంది కాదు, 1000 మంది మాట్లాడతాను. అందువల్ల మిరాకిల్ స్టార్ట్ అంతే, అది గురువాల దయ. నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, ప్రతిరోజు ధ్యానము యోగా ఇవన్నీ చేస్తుంటే నేను ఈ మార్కులు కావాలి టెట్లో అనుకున్నా అది రావాలి. 100% వస్తుంది, తీరుతుంది కంపల్సరీ. అదే ప్రతిరోజు క్లాస్కి వస్తా, ధ్యానము ఇవన్నీ నేను చేసుకున్నా. చాలా బాగుంది. టెట్ అయిన తర్వాత డిఎస్సి నేను అనుకున్నా. నేను మళ్ళీ మన అబ్జెక్షన్ ఉంది కదా, ఇంత రావాలి మనకు, గురువుకి ఇంత ఇచ్చుకోవాలి, ఇవన్నీ అన్నీ రాసిన, అన్నీ పకడ్బందీగా ఉన్నా. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో నేను వచ్చిన తర్వాత ఇవాళ ఒక సన్మానం జరిగింది. దానికన్నా అద్భుతం చూపించాలి, దానికన్నా అద్భుతం చూపించాలి అని అనుకొని ఉంటున్నా నేను. అది జరగాలి 100%. మీరు నమ్ముతారో నమ్మండి కానీ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. మొన్న బుధవారం నేను చదువుకున్నా 4 o'clock లేచి సాయంత్రం పూట. నాకు సెంటిమెంట్ అయింది. ఇక సార్ అన్నాడు ఎటువైపు చూసినా ఉత్తరం వైపు చదువుకుంటా. ఏమని కానీ చదువుడే చూస్తా. నేను కూర్చొని చదువుతుంటే ఆ అంకుల్ పైన చూస్తుంటా, మీ సారు బాగా చదువుకుంటుంటే మంచిగా పొద్దుగా చూసాను ఇక్కడ. దానికన్నా అద్భుతం నేను ఎందుకు ఇవ్వకూడదు? గురువులు ఇవ్వాలి. సమాజ సేవ, నా కారు, ఇల్లు, బంగ్లా నేను ఎందుకు చేయకూడదు? నేను ఒక MA BD చేసిన, 10 సంవత్సరాలు టీచర్ చేసిన, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాకూడదు? దానికన్నా ఇంకా కావాలి. దాంతో నేను పట్టుదల, శ్రద్ధ, ఊరుతూ ఉన్నా. మా సూపర్ సార్ క్లాసు ఇది. మనం చెప్తే కదా సార్, ఎవరైతే అనిపిస్తారో వాళ్ళకి అంత అర్థంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.